ఒకే రాజవంశంలో పెరిగిన ముగ్గురు యువరాజులు, కాని ఒకే పాఠశాలలో మొదలైంది తొలి రగడ. ఎవరిది అహంకారం, ఎవరిది ధర్మం, ఎవరిది శక్తి? ఒక్కరోజు ఉదయం ముగ్గురు యువరాజులు ద్రోణుడి ముందు నిలబడ్డారు. అక్కడే మొదలైంది విధివేయించిన పరీక్ష. ద్రోణుడు అన్నాడు, బలాన్ని కాదు, బుద్ధిని కాదు, నిజంగా ఎవరికి ఏమవసరమో మీరే తెలుసుకోవాలి అని. ధృతరాష్ట్రుడికి చూపు లేకపోయినా శబ్దమే అతని కళ్ళుగా మారింది. పాండుకి బలం లేదనిపించవచ్చు, కాని ఏ క్షణమైనా విల్లు పట్టగానే వేరే వ్యక్తిలా మారిపోతాడు. విదురుడు ఈ ఇద్దరితో పోలిస్తే నిశ్శబ్దంగా ఉంటాడు, కాని ఆ నిశ్శబ్దంలోనే చాలా శక్తి ఉంది. ఒక చిన్న మాట ముగ్గురి మధ్య మొదటి మంటను రేపింది. నన్ను ఎవ్వరూ కనికరంతో కాదు, ఒక శక్తిగా చూడాలి అన్నాడు ధృతరాష్ట్రుడు. శక్తి చూపుతో కాదు, మనసుతో ఉండాలి అని చెప్పాడు పాండు. విదురుడు మాత్రం ఒక మాటతో ఇద్దరినీ ఆపేశాడు. సోదరులారా, మనకి పోరాటం కాదు, ముందు మనం నేర్చుకోవడం ముఖ్యం. ద్రోణుడు చిరునవ్వుతో గర్వంగా, ఇదే రాజవంశం భవిష్యత్తు అని అన్నాడు. ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేసి మరింత మందికి మోటివేట్ చేయండి.